హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుక్ విత్ మీ సిరీస్. సో ఫస్ట్ క్లిప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 2 cups ఆఫ్ మైదా, 2 tablespoons ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ కావాలి. అండ్ దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక పాన్ మీద దోశలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్ వేసి మనం చాప్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్ వేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న క్యాబేజ్ కూడా తీసుకొని ఇది దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై అయిపోయిన స్టఫింగ్ ఇలా ఉన్నప్పుడు మనం సాసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం టొమాటో కచప్ యాడ్ చేసుకోవాలి. అండ్ ది స్టఫింగ్ ఈజ్ రెడీ. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న షీట్స్లో స్టఫింగ్ ఫిల్ చేసేసుకుందాము. నేనైతే ఎక్కువ స్టఫింగ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఓన్లీ 3 షీట్స్ ఉన్నాయన్నమాట. సో స్టఫ్ చేసుకున్నాక ఈ రోల్స్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నా దగ్గర 3 షీట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అన్ని షీట్స్ని ఇలా రోల్ చేస్తున్నా స్టఫింగ్ పెట్టేసుకొని. అండ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం ఈ రోల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేయాలి బయటికి. ఫైనలీ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.